హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, 'ఆర్జీవి' గారి 'వ్యూహం' సినిమాకి ఇబ్బందులైతే తప్పడం లేదు. మొదట ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొని రిలీజ్‌కి సిద్ధమైపోయింది. రేపు రిలీజ్ అవుతుండంగా నైట్ మరి సివిల్ కోర్ట్ అయితే స్టే విధించింది. దాదాపు 11వ తారీఖు వరకు ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందో దాన్నైతే అదుపులో హోల్డ్‌లో పెట్టేసింది. రిలీజ్ అయితే చేయడానికి వీల్లేదు 11వ తారీఖు దాకా అని. ఈవెన్ థియేటర్‌లోనే కాకుండా ఎటువంటి ఓటీటీ, యూట్యూబ్ ఎటువంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈ సినిమాని రిలీజ్ కాకుండా అయితే సివిల్ కోర్ట్ దీనిపైన ఒక స్టే అయితే విధించింది. మరి ఎందుకు ఈ సినిమా పట్ల ఇటువంటి నిర్ణయం అయితే కోర్ట్ తీసుకుంది? అసలు ఎటువంటి ఇబ్బందులున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారున్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేడం నమస్కారం మేడం. మొదట ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 29కి రిలీజ్ కావాల్సి ఉండగా నైట్ మరి సినిమాని ఆపేశారు. మరి ఏంటి అసలు ప్రాబ్లమ్ ఏంటి ఈ సినిమా? అది ప్రాబ్లమ్ ఏంటి అంటే అందులో కొన్ని లీడర్స్‌ని తప్పుపట్టే విధంగా ఏమైనా ఉన్నా, లేదా ఎవరి వ్యక్తిగతాల మీదైనా అది తీస్తుంటే గనక సెన్సారే ఫస్ట్ బ్యాన్ చేయాలి. అవి కట్ చేయాలి. సెన్సార్ చూడకుండా రిలీజ్ చేసేయమని ఆర్డర్ ఇచ్చారంటున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే ఆర్డరు ఇవ్వలేదు, తీసుకోలేదు అంటున్నారు. ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషనల్ డైరెక్టర్. ఏదో ఒక దాని మీద తీస్తాడాయన. ఫస్టు వేరే కొన్ని గుంటూరు ఎమ్మెల్యేస్ మీద వాటి మీద చేశారు కదా! సో, ఆయన సెన్సేషనల్. ఆయనకి కావాల్సిందే ఇలాంటి ఫిలిమ్స్. కాకపోతే ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ బాగోలేదు. అటు ఏపీ గానీ, ఇటు తెలంగాణ కానీ ఎలక్షన్స్ ముమ్మరంగా ఉన్నాయి. ఆ టైంలో ఆయన రిలీజ్‌కి వచ్చింది ఆ పిక్చర్. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిది అరెస్ట్ ఒకటుంది. సో, అవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని పోలీస్ వాళ్ళు అవనియండి, ఇవందరూ ముందు మీటింగ్ చేసుకుంటారు కదమ్మా! పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. ఈ ఈ సినిమా కనుక రివ్యూ బయటకొచ్చింది అంటే ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు. హీరోలకే అని కాదు, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్సు ఫస్టు ధ్వంసం చేస్తారు. ఆ ధ్వంసాన్ని అరికట్టడానికి వీళ్ళు ఆ సినిమాని ఆపుండొచ్చు. నెక్స్ట్ మళ్ళీ నిన్న కూడా రిలీజ్ డేట్ ఉంది. మళ్ళీ ఆపారు. అంటే అందులోని కొన్ని పర్సనల్ విషయాల మీద గనక ఈయన వెళ్ళుంటే అది మళ్ళీ సెన్సార్ బోర్డ్‌కి పంపించి దాన్ని మార్పులు, చేర్పులు చేసాక తర్వాత ఎప్పుడో వాళ్ళు ఇవ్వచ్చు. అంటే రిలీజ్‌కి. అంతవరకు మాత్రం వెయిట్ అండ్ సీయే తప్ప మనం ఏం చేయడానికి ఉండదు. ఇలాంటివన్నీ బయటకొచ్చాయంటే ప్రభుత్వ ఆస్తులు నష్టాలవుతాయి. తర్వాత అందులో అన్నీ మన గవర్నమెంట్ వ్యవస్థలంతా చాలా లాస్‌లో ఉన్నాయి. ఇప్పుడు సడెన్‌గా ఈ పిక్చర్ వచ్చిందనుకోండి, మనం ఇదివరకు చూసాం. కొంతమంది బస్సులు ధ్వంసం చేశారంటారు. కొంతమంది బిల్డింగ్స్‌ని ధ్వంసం చేస్తారు. కొంతమంది ఆఫీసెస్‌ని ధ్వంసం చేస్తారు. ఇలాంటివన్నీ అరికట్టడానికి సివిల్ కోర్ట్ స్టే ఇచ్చింది. ఎందుకు స్టే ఇచ్చింది అంటే, ఇగో ఇవన్నీ జరగకుండా ముందొస్తే జాగ్రత్త. అంటే ఈ సినిమా ఇటువంటి సినిమాలు తీయడం 'ఆర్జీవి' గారికైతే కొత్తేం కాదు. మేడం 'ఆర్జీవి' గారికి ఇటువంటి సినిమాలు తీయడం కొత్తేమి కాదు. అంతకుముందు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తీశారు. 'అమ్మ రాజ్యంలో కడపరెడ్లు' అని చెప్పేసి ఒక సినిమా తీశారు. 'వంగవీటి' అని సినిమా తీశారు. 'పవర్ స్టార్' అనే సినిమాలు కూడా తీశారు. సో, వాటన్నిటికి కూడా వివాదాలు ఉన్నప్పటికీ రిలీజ్ అయ్యాయి థియేటర్‌లో. కాకపోతే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూయించలేదు. మరి ఇప్పుడు ఈ సినిమాకైతే ఇంత హడావిడి చూస్తున్నాం. అంటే ఇంతకుముందు సినిమాలకు కూడా ఇంత ఎప్పుడు లేకుండా ఇప్పుడు ఈ సినిమాకే ఎందుకు? ఒకటమ్మా, రోజులు మారుతున్నాయి. ఫ్యాన్స్‌లోని ఆలోచన విధి కూడా మారుతోంది. అప్పుడు ఉన్న మనుషులు, ఇప్పుడు మనుషులకి చాలా తేడా ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడున్న యూత్‌కి, ఇప్పుడు యూత్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడేంటంటే కొంచెం ఆలోచించేవారు. ఇప్పుడు ఉన్న యూత్ సడెన్‌గా డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ వల్ల గవర్నమెంట్‌కి లాసు, ప్రజలకి లాసు. హాని జరగకుండా ఉండాలి అంటే ఫస్టు ప్రివెన్షన్ తీసుకోవాలి కదా! ఎప్పుడో హాని జరిగిన తర్వాత మనం దాన్ని అడ్డుకునే కన్నా, వీళ్ళు ముందే ప్రివెన్షన్ ఈజ్ క్యూర్ దెన్ బెటర్ అన్నట్టు, వీళ్ళు ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు స్టే తీసుకొచ్చి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఏమైనా బ బ అనరానివి, చూడరానివి ఏవైనా ఉంటే, ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే వాటిని కట్ చేసి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. ఒక సినిమా తీశారు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కరి వల్లే కాదది. ఆయన కిందన ఎంతోమంది గ్రూప్ కృషి ఉంటేనే కానీ ఆ పిక్చర్ తయారవ్వదు. కొన్ని వేల కోట్లు ఖర్చవుతుంది. అదంతా చూసుకోవాలి కదమ్మా! అది కూడా మనకు రెవెన్యూయే. అది రిలీజ్ అయితేనే కానీ వాళ్ళందరూ బతకలేరు. అది కూడా ఆలోచిస్తారు.
అవన్నీ ఆలోచించి అందులో ఏమైనా చేర్పులు, మార్పులు ఉన్నాయి అంటే అవన్నీ చేసి దెన్ రిలీజ్‌కి డేట్ ఇస్తారు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ ఒకటొచ్చింది. ఈ హడావుడిలో ఇప్పుడు అది చేశారనుకోండి యూత్ అంతా బయటే ఉంటారు. ఒకవేళ ఏదైనా అందులో చిన్న లూప్ హోల్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు యూత్. అందుకే ఏమో మరి పోస్ట్‌పోన్ చేసి ఉండొచ్చు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. మేడం ఈ సినిమా విషయంలో ఒక కొలికిపూడి శ్రీనివాసరావు గారని అమరావతి ఉద్యమ నేత ఆర్‌జీవి గారు తల తెస్తే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్‌లో అనౌన్స్ చేశారు. మరి ఈ ఘటన ఏ విధంగా చూడొచ్చు? దీనిపైన ఆర్‌జీ గారు డీజీపీకి కంప్లెయింట్ చేయడం కూడా చూస్తున్నాం. మరి అలా అనడం తప్పే. కాకపోతే ఏంటంటే ఆయనకి మనం అంటే మనసు మీద ఎంత దెబ్బ తగిలిందో ఏమో మనకు తెలీదు కదా! దాని గురించి ఏదో మాట వరుసకని ఉంటారు కానీ, నిజంగా తల తీసి తెస్తే అని అనడం ఎందుకు? ఆయనే చేయగలరు. కానీ ఏదో కోపం, ఆవేశంలో ఎన్నో అంటాం. అలా అన్నీ జరగాలని ఏం లేదు. ఆవేశపూరితంగానే ఉంటారే కానీ ఉద్దేశపూర్వకంగా అనరు. కాకపోతే ఈయన ప్రవర్తించిన దానికి ఆయన అంత హర్ట్ అయ్యి ఉండొచ్చు. అలా అని మనం తీసుకోవాలి కానీ ఆయన నిజంగా చంపేస్తే తెస్తానని లైవ్‌లో అన్నారని మనం దాన్ని విట్‌నెస్‌గా తీసుకోకూడదు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అంటే ఏమన్నా అతని పైన పనిష్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఒకటమ్మా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు బహిరంగంగా. ఇన్ కేస్ కర్మకాలి మన రామ్ గోపాల్ వర్మ గారికి ఏదైనా అయితే కనుక ఫస్ట్ ఆయన్నే పట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మీరు బహిర్గంగా వచ్చి నేను ఫలానా వ్యక్తిని చంపుతాను అని మీరు లైవ్‌లో చెప్పారు. సో ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మనం మీడియా అనేది మనం పర్సనల్‌గా అంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ దీన్ని కొన్ని వేల కోట్ల మంది చూస్తున్నారు. సో ఇలాంటి దాంట్లో లైవ్‌గా ఉన్నప్పుడు మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిది. మరి ఆయన ఎందుకు చేశారో మనకు తెలీదు. అది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. దేవుడి దయ వల్ల ఆయనకేమీ అవ్వదు. ఈయనకి ఏమీ అవ్వదు. ఇవన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే ఆ సినిమా కొద్దిగా రిలీజ్ అయ్యేదాకా ఈ ఘర్షణ ఉంటుంది. అది రిలీజ్ అయింది అంటే ఎవరి మట్టుకు వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ ఫ్రెండ్సే. మొదట ఎలక్షన్స్ టైం ఉందని చెప్పేసి సినిమాని హోల్డ్‌లో పెట్టారు. దాని మీద ప్రభావం చూపిస్తుందని. అంటే ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే దేన్ని కూడా రిలీజ్ కానివ్వరా మేడం? అంతే కదమ్మా! ఎలక్షన్స్ టైంలో ఎలా ఉంటుందంటే ఒకవేళ వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా తర్వాత వాళ్ళు చేసిన పనుల గురించి వ్యాఖ్యానించేటట్టు వాళ్ళ తప్పులేవో ఎంచి చూపించేటట్టు ఉంటే కనుక ఎలక్షన్ టైంలోని ఈ ఇంపాక్టు వాళ్ళ ఓటింగ్ పైన పడుతుంది. అందుకని బ్యాన్ చేస్తారు. ఏదైనా చూడు ప్రసంగాలు చేసేటప్పుడు కానీ అవన్నీ బ్యాన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ పడి వాళ్ళ ఓట్ బ్యాంక్ లాస్ అవుతుంది. అందుకని వీళ్ళు ఆపేస్తారు. మేడం అంటే బతికున్న మనుషుల పైన వాళ్ళు నెగిటివ్‌గా సినిమాలో చూపిస్తూ అంటే ఒక విలన్ రోల్స్‌లో పెడుతూ ఇలా సినిమాలు తీయొచ్చా? దీనికి ఏమి శిక్షలు ఏమి అంటే మనం కంప్లీట్ చేసే అవకాశం ఏమి ఉండదా? ఫైనల్‌గా మరి ఇందులో అయితే మన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విలన్ రోల్‌లో పెట్టి, జగన్ గారిని హీరో రోల్‌లో పెట్టి ఆర్‌జీ గారు సినిమా తీశారు. సో అందుకే లోకేష్ గారు కేసు పెట్టి సినిమాని ఆపడం చూస్తున్నాం. మనం రిలీజ్ అవుతుందా? రిలీజ్ అవ్వదా మేడం ఫైనల్‌గా అంటే? రిలీజ్ అవ్వకుండా ఉన్న సినిమాలు చాలా తక్కువమ్మా. రిలీజ్ అవుతాయి. కాకపోతే చాలా మార్పులవుతాయి ఇందులో. చాలా మార్పులు అవి చేసి మాత్రం రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం.